హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ విసేవ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈఎంఐలో ఏదైనా మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవాలనుకుంటుంటే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులను మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేకపోయినా, అదేవిధంగా టీవీఎస్ క్రెడిట్ కార్డ్ అలాగే బజాజ్ కార్డ్ లేకపోయినా కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే యాప్ ద్వారా చాలా సింపుల్గా మీరు జస్ట్ 5 మినిట్స్లోనే మీరు మీకు నచ్చిన మొబైల్ కానీ టీవీ కానీ ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ స్నాప్మీట్ అని చెప్పి ఈ యాప్ ద్వారా మీరు చాలా సింపుల్గా ఈఎంఐలో మొబైల్స్ను ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. నేరుగా మీ ఇంటికే డెలివరీ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ విసేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ విసేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ విసేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని ఈ స్నాప్మీట్ అని చెప్పి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ డైరెక్ట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఈఎంఐస్లో మొబైల్స్ కానీ టీవీస్ కానీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ యాప్ మీకు చాలా బెస్ట్ అనమాట. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ యాప్ పర్మిషన్స్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయండి పర్మిషన్ను. ఆ తర్వాత ఈ విధంగా మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇందులో మీరు మొబైల్స్ కానీ టీవీస్ కానీ అదేవిధంగా స్మార్ట్ వాచెస్ అలాగే ఇయర్ ఫోన్స్ కూడా మీరు బై చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు ముందుగా ఏం చేస్తారంటే కనుక మీరు ఏదైతే బై చేయాలనుకుంటున్నారో మీరు మొబైల్ బై చేయాలనుకుంటే ఇక్కడ మొబైల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను ఓపో K12ను బై చేయాలనుకుంటున్నా. మొబైల్ పైన క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మొబైల్ సంబంధించి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు 6GB ర్యామ్ కానీ అలాగే 8GB ర్యామ్ కానీ ఏదైనా బై చేయొచ్చు. ఇక్కడైతే మీరు 6GB ఆర్ 8GB అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసే డౌన్ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం డౌన్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ డౌన్ పేమెంట్ అయితే చూపిస్తుందో అందులో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2079 రూపాయలు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే మనకు ఈఎంఐ టెన్యూర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. 3 మంత్స్కి అయితే ఈ విధంగా అమౌంట్ చూపిస్తుంది. 6 మంత్స్కి అయితే కనుక ఈ విధంగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది మంత్లీ. ఇక్కడ పక్కనే మనకు 0.3 అలాగే 1.6 అని చెప్పి పర్ మంత్ అని ఉంది కదా. మీరు 3 మంత్స్కు సెలెక్ట్ చేసుకుంటే కనుక మంత్లీ మీకు వచ్చేసి 0.3% అనేది ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్తో పాటు మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు షిప్పింగ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు కదా. మీరు బుక్ చేసుకున్న తర్వాత 48 అవర్స్ లోపు డిస్పాచ్ అయితే అవుతుంది. 3 or 7 వర్కింగ్ డేస్ లోపు మీకు మీరు ఇచ్చిన అడ్రస్కు డెలివరీ అవుతుంది అనమాట. అలా ఇక్కడ మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారు. ఇక్కడ మనం మొబైల్ సంబంధించి ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కిందికి వస్తే కనుక ఈజీ రిటర్న్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే మీరు డెలివరీ అయిన తర్వాత వితిన్ 1 day లోపు రిటర్న్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రాంగ్ ప్రోడక్ట్స్ కానీ ఫాల్ట్ ప్రోడక్ట్స్ అయితేనే మీకు రిటర్న్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు బై ఆన్ ఈఎంఐస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం డెలివరీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ హౌస్ నెంబర్ కానీ అలాగే మీ విలేజ్ అలాగే మీ పిన్ కోడ్ ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడిని కూడా ఇవ్వాలి. అలాగే పాన్ కార్డులో ఉన్న విధంగా ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డెలివర్ టు దిస్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఇచ్చారు కదా డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తున్నాం, అలాగే మంత్లీ ఈఎంఐ ఏ విధంగా ఉంటుంది, మొత్తం పేమెంట్ మనకు ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ మీ పాన్ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ పిన్ కోడ్ ఇవ్వాలి. అలాగే మీ ప్రొఫెషన్ ఏంటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఇవ్వాలి. అలాగే జెండర్ను సెలెక్ట్ చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇవ్వండి. పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే నాకైతే కనుక ఈ అప్లికెంట్ సంబంధించి అయితే సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉందన్నమాట. అందుకే మనకు నేను ప్రాసెస్ చేసిన అప్లికెంట్ సంబంధించి అయితే బుకింగ్ చేసుకోవడానికి అయితే అవ్వలేదన్నమాట. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి. మీకు సిబిల్ స్కోర్ బాగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వస్తుంది. మీకు క్రెడిట్ లిమిట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ విధంగా చూపిస్తే కనుక చాలా సింపుల్గా మీరు ప్రోడక్ట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆ ప్రోడక్ట్ సంబంధించి ఈఎంఐస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కావాలనుకుంటే ఈ స్నాప్మీట్ సంబంధించి యాప్లోనే మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ వచ్చేసి మనకు బై నౌ పే లేటర్ అనే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ యాప్ను మీరు చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో తెలియజేయండి.